ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళావా? ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళావా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఇది కళ్ళలో కూడా వచ్చేస్తుంది. శాలరీ ఇవ్వడు కానీ కాస్ట్లీ ఫుడ్ మళ్ళీ వీడికి. వినపడింది. ఒరే కొలంబో అన్నా, నైట్ పీడకలు వచ్చిందిరా. ఏంటన్నా? అదా నీకు అసలు విషయం చెప్పలేదు కదా. నేను నా వైఫ్ హ్యాపీగానే ఉన్నాం, ఓకే, కానీ నా లవర్ హ్యాపీగా లేదు. ఎందుకు? హైదరాబాద్లో ఉన్న చెత్తంతా నా దగ్గరికి వస్తున్నారు. ఇలా తగులుకున్నారేంట్రా? ఏమని సిద్ధు? ఏం లేదు. నువ్వు కూడా నా నోటి నుండి ఇదే వినాలనుకున్నావు కదా, మరి చెప్పగానే ఎందుకు పారిపోతున్నావు? కాదు, అడగకుండా చెప్పానని లోకువా? అవును. ఇలా అయితే మీకు పెళ్ళైనట్టే. ఆయన ఇంత అనుమానం ఏంటంటే బాబు? అనుమానం కాదు, అవసరం. పెళ్ళికి ముందు వంట వచ్చా, ఇంటి పని వచ్చా అని అడిగి తెలుసుకుంటాం కదా, ఇది కూడా అంతే. కాకపోతే ఇది అమ్మాయిని అడిగి తెలుసుకునే విషయం కాదు, అడిగినా చెప్పడానికి ఒప్పుకోదు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నా అన్నావు కదా, లవ్ తర్వాత తలకు పెళ్ళే కదా, దా పెళ్లి చేసుకుందాం. నేను చెప్పేది విని సిద్ధు. నేను వినను వరలక్ష్మి. నువ్వు లవ్ అంటున్నావు, నేను పెళ్ళి అంటున్నాను. ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి, ఒప్పించాలి కదా. ఓహో, అయితే ఫస్ట్ మీ పేరెంట్స్తో మాట్లాడదాం పద. అవునరా కొలంబో, నేను నీ దగ్గర అగ్రిమెంట్ రాయించున్నాను కాబట్టి నాతో ఉంటున్నావా, లేకపోతే పని నచ్చి ఉంటున్నావా? అవసరం అన్నా. మనకు నచ్చిన పని చేయడం ఆనందం, మనకు నచ్చిన పని చేయడం అవసరం. నా జీవితంలో ఆనందం కంటే అవసరం ఎక్కువ ఉందన్నా. ఏంట్రోయ్, నీకేదో కథ ఉన్నట్టే ఉందిగా. అన్నా, ఏంట్రా? ఓనర్ ఊరికే ఫోన్ చేస్తున్నాడు అన్న రెంట్ గురించి. చెప్పరా, ఇచ్చేస్తామని. సరే అన్నా. అవును, ఓనర్కి నా నెంబర్ ఎలా తెలుసు? అంటే ఓనర్ మాటి మాటికి ఫోన్ చేసి దొబ్బుతున్నాడని నీ నెంబర్ ఇచ్చేసా. శాలరీలు మాత్రమే కానీ నా నెంబర్ మాత్రం ఎత్తావు ఇరికించడానికి. ఒరే కొలంబో, ఎందుకో తెలియదు కానీ ఈరోజు చాలా హ్యాపీగా ఉందిరా. ఏ అన్న, ఆఫీస్ తీసేస్తున్నావా? ఏదో పంచలేస్తే ఫస్ట్ నేను తీసేస్తాను. ప్లీజ్ అన్న తీసే, ఇది ఒక ఆఫీసు, నువ్వు ఒక బాసు. చచ్చా, చిరాకు వచ్చేస్తుంది. కొలంబో, ఆఫీస్ అమ్మలాంటిదిరా, అన్నం పెడుతుంది. ఓనర్ నాన్నలాంటాడు, రెంట్ అడుగుతాడు. ఇద్దామా? అవును, నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాండిల్స్ ఇచ్చాను కదా, ప్రోగ్రెస్ ఏంటి? అన్న, పాప్కార్న్ పవన్ అని నా అకౌంట్ నుంచి ఒక అమ్మాయికి మెసేజ్ పెట్టానన్న. 3 రోజులు బాగానే చాట్ చేసిందన్న. 4వ రోజు నుంచి నన్ను విసిగించుకో, నా బేరాలన్నీ పోతున్నాయి, వీడియో కాల్ కావాలితే 500, ఆడియో కాల్ అయితే 300 అంటుందన్న. సమాజం ఏంటర్ ఎలా తయారైంది? అవునన్న, 500 అంటే మరీ ఎక్కువ, 300 అయితే ఏదో మేనేజ్ చేయొచ్చు. బాధపడకలేరా, బేరం ఆడదాంలే. సరే అన్న. చెప్పు తీసుకొని కొడతాను, వెళ్ళి ఇక్కడి నుంచి. ఏంటన్నా తెగ ఆలోచించేస్తున్నావు? ఒరే కొలంబో అన్నా, ఆ విక్రమ్ గారు చెప్పింది నిజమే అంటావా? వరలక్ష్మి టేస్ట్ మరీ అంత బేడా? నాకెందుకో నిజమే అనిపిస్తుంది అన్న. ఎందుకురా? అంటే నీకు ప్రపోజ్ చేసిందంటే ఖచ్చితంగా టేస్ట్ బ్యాడ్ అయ్యి ఉంటుంది కదన్నా. నువ్వు పెద్ద మహేష్ బాబు మరి. అన్నా, నా గురించి ఏమైనా మాట్లాడు కానీ నా అందం గురించి ఏం మాట్లాడకన్నా. నేను పనిలో జాయిన్ చేసుకుని నేను ఇరికిద్దాం అనుకున్నాను, కానీ నేనే ఇంటి దగ్గర ఇరికిపోతాను అనుకోలేదు. ఏంటన్నా? నువ్వు నా దగ్గర పనిచేయడం నిజంగా నా అదృష్టం అంటున్నాను రా. థ్యాంక్స్ అన్న. రే, ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోతే ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినవా? వరలక్ష్మి, నీకు దండం పెడతాను, నువ్వేదైనా మాట్లాడు, ఆ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ డైలాగులు మాత్రం చెప్పుకో, నీకు దండం పెడతాను. ఆల్రెడీ ఆఫీస్లో ఒకరితో వేగుతున్నాను. ఏదన్నా ఏడు, నాకు అనవసరం. ఒకటి ఏడుపు మనకు అనవసరం అనుకుంటే ఈ ప్రపంచంలో ఎవడో హ్యాపీగా ఉండలేడు. అందరికీ ఎవడొకటి ఏడుపు కావాల్సిందే. సూపర్ రా, బలి తగులుకున్నావు. ఏం మాట్లాడుతున్నారా? పిచ్చా మీకేమన్నా? పిచ్చి ఎవరికి ఉండదు వరలక్ష్మి, నాకుంది, ఈయనకుంది, నీకు ఉంది. ఎవడొకడికి ఏదో ఒక దాని మీద పిచ్చి ఉండాలి. ఏ పిచ్చి లేకపోతేనే పిచ్చోడు అంటారు. ఓహో, సారీ సిద్ధు, వెళ్తున్నా. అదేంటి వరలక్ష్మి, ఏదో మాట్లాడాలనుకుంటా? నిన్ను చూశాక నీ ప్రాబ్లమ్స్ ముందు అన్నీ చిన్నగా అనిపిస్తున్నాయి. బాయ్. థ్యాంక్ యూ.
ఒరే కొలంబో, లైఫ్లో ఫస్ట్ టైం నీ దరిద్రంతో నాకు కాపాడేవరా. దరిద్రమా ఏదోటి సదా మీ సేవలో. ఇటు ఇటు వద్దు, ఇటు వెళ్దాం. ఏంటన్నా అదే లోకం ఆడి ఫోటో చూస్తున్నావు, ఆడి ఫోటో కింద పెట్టింగ్ చేస్తావేంటి ఆఫీసులో? ఒరే కొలంబో, ఆ వరలక్ష్మి బాయ్ ఫ్రెండ్ ఈడే అంటారా ఎర్రిపప్పగాడు. ఒక్కసారి ఎవరెరి పప్పులో ఆలోచించుకన్నా. మనమేరా. ఎస్. ఓరి నీ అబ్బ, నీ దగ్గర నీ నాన్న చిట్టికి డబ్బులు కడతానంటారా, మాట్లాడుకు వచ్చేస్తున్నావు. ఎస్. చూడు, నేను చాలా చిరాకులో ఉన్నాను. ఇంకొకసారి ఇక్కడ కనిపించావనుకో, చేతులు కళ్ళు తీసి పడేస్తాను. ఎస్. ఈడు మారడు. వెళ్ళిపోవా ప్లీజ్. ఎస్. వెళ్ళిపోరా. మందేస్తూ చిందేరా, చిందేస్తూ మందేరా. మందు. ఒరే కొలంబో, ఏం చేస్తున్నావురా? టీ తాగడానికి కిందకు వచ్చానన్నా. ఆహా, నీ సర్వీసింగ్ మెచ్చి నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను రా. ఏంటన్నా కాంపిటీ శాలరీ ఇచ్చేస్తున్నావా? కాదే, అలాంటి పనులు ఎందుకు చేస్తానులే కానీ, ఓ మ్యాన్షన్ తట్టుకొచ్చారా మందేసేద్దాం. పట్టుపగల ముందేంటన్నా? కరెక్టే. విల్ డూ వన్ థింగ్, అర్ధరాత్రి వరకు వేసేద్దాం, రెండెట్టుకొచ్చి. ఓకే. అది మందేద్దాం, చిందేద్దాం, ఫుల్లుగా పడిపోదాం. ఇంత లేట్ అయిందేంట్రా? నీకు వైన్ షాప్ దగ్గర ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఇంతకుముందు చిరంజీవి సినిమా కోసం కొట్టుకునే వాళ్ళు ఇప్పుడు మందు కోసం కొట్టుకుంటున్నారు. అదే సంపాదించడం మర్చిపోయినా కానీ సాంప్రదాయాలు మర్చిపోకూడదు. 3 చుక్కల కిందే. ఎందుకు? ఆచారం, నీతికి, న్యాయానికి, ధర్మానికి. 3 వేసేచ్చా? ఎరుగట్టు చే. ఒరే కొలంబో, అనా ఆ వరలక్ష్మి వచ్చిన దగ్గర నుంచి ఏంట్రా నా లైఫ్ ఇలా అయిపోయింది. ఫోన్ కలుపు, దానికి ఫోన్ కలుపు. అవునా? కలిపేస్తా. స్పీకర్. హలో వాట్సన్ వరలక్ష్మి. అయినా అదేం పేరే, ఇంగ్లీష్ తెలుగు కలిపి పెట్టుకున్నావు? ఏ తలకు మాసినోడు పెట్టాడు? అవునే, నా ఇష్టం నేను పెడతానే, నువ్వెవరు అడగడానికి? నువ్వెవరే? సిద్ధు, తాగేసి కాల్ చేసావా? నేనేమన్నా ఎదవను అనుకున్నావా తాగేసి ఫోన్ చేయడానికి? ఇంకా 2 పెగ్గులు ఉన్నాయే, తాగుతూ చేశానే. ఏంటే చి, యూ ఈడియట్, ఫుల్ యారగెంట్ డ్రామా క్వీన్. అన్నా నేను ఇంగ్లీష్ లో తిడతానన్నా. కుమాయ్, సారీ, రాంగ్ నెంబర్. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఎలా ఇచ్చానన్నా? సూపర్. ఏంటే మాట్లాడలేదు? మా వాడు అడ్వాన్స్ ఇంగ్లీష్కి మూర్చిపోయావా? నువ్వేంటే కట్ చేసేది? నేనే కట్ చేసేస్తాను. అవట్లేదు. హలో వాట్సన్ గజలక్ష్మి, నేనేమన్నా నీ అస్టెంట్ అనుకున్నావేంటే? నువ్వే కట్ చేయి. పెట్టేసిందిరా. హలో సార్. హలో, పైన నేను కిందే ఉన్నాను. ప్లీజ్ టేక్ యువర్ సీట్. కూర్చోండి. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. వరలక్ష్మి లవర్ కోసం వెతుకుతున్నారు కదా? అబ్బే లేదే, ఆ ఫోటో చూడగానే మానేశానుగా. వరలక్ష్మి మీకు కనపడదని చెప్పింది. ఎందుకు?
ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని తను లవ్ చేస్తుంది. ఎస్. ఇంటికి వెళ్ళి పోసుకుంటాలే. ఇక్కడే ఉన్నాడా? ఎస్. ఒరే నా దగ్గర డబ్బులు ఎవరైనా దండం పెడతాను రా. నో. పోనీ కారు తీసుకెళ్ళిపోరా. ఎస్. ఏమైందన్నా నీలో నువ్వైనా వేసుకుంటున్నావు? అదా సెల్ఫ్ హ్యాపీనెస్. అదేంటి? ఒరే కొలంబో, మన లైఫ్లో ఇది అవ్వాలనుకుంటాం కదా, అది ఎలాగ అవ్వలేం కదా. అలా అయిపోయిన ముందే ఊహించేసుకుని తెగ హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను. సూపర్ అన్న, ఇదేదో బాగుంది. ఆ, నేను కూడా ఫీల్ అవుతాను. అయిపో. ఆ. 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 సార్ అన్నా, ఆ. ఈ విక్రంగడ్ ఏంటన్నా నా ఊహల్లోకి వినిపించేస్తున్నాడు? నీకంటే హే నాకు కూడా వినిపిస్తున్నాడు. ఏంటిద్దరు కట్టుకట్టుకుని వచ్చారు? మీకోసమే మిమ్మల్ని కలవడానికి వచ్చాం. సరే ఇవ్వండి. ఏమి ఇవ్వాలి సార్? ఇద్దరు కలిసి వచ్చారంటే శుభలేఖ ఇవ్వడానికేగా, ఇవ్వండి. నేను ఒకరిని లవ్ చేస్తున్నా. వరలక్ష్మి ఇంకొక మాట మాట్లాడామంటే బాగొచ్చి చెప్తున్నాను. ఆడలని ఇచ్చాడు వరలక్ష్మి నీకు. సార్ నేను మీకు విషయం చెప్పాలి. సిద్ధు, నేను కూడా ఒక విషయం చెప్పాలి. అన్న నేను కూడా ఒక విషయం చెప్పాలి. ఓహో, అందరూ నాకే చెప్పాలా? అవును. అవును. వేరే ఆప్షన్ లేదా? ఏహే విక్రమ్, నేను సిద్ధుని లవ్ చేస్తున్నాను. వరలక్ష్మి ఏంటిది? విక్రమ్ అలాంటిదేం లేదు. సిద్ధు కూడా నేనంటే చాలా ఇష్టం. అన్నకి నేనంటే కూడా ఇష్టం. ఈడొకడు మధ్యలో సంబంధం లేకుండా. ఏంటి సార్ ఇదంతా? ఆగండి. చూడు వరలక్ష్మి, నేను నిన్ను ప్రేమించట్లేదు, ప్రేమించలేను కూడా. నేను విక్రమ్ ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. మనం కావాలనుకున్న వాళ్ళు ఉన్నప్పుడే జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. నీ జీవితంలో అద్భుతం విక్రమే. తనంత పిచ్చోడు కాకపోతే పెద్దలు కుదిర్చిన సంబంధమైన నీ కోసం స్టాండ్ తీసుకున్నాడు. నీ ఆనందం కోసం తనంత నలిగిపోతున్నాడు తెలుసా? అంత మంచోడు నీకు ఎక్కడ దొరకడు వరలక్ష్మి, దొరకడు. ఆయన విక్రమ్ ఎందుకు నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు. అంటే నా ఇష్టానికి విలువ లేదా? బోర్డు నాకే వాల్యూ లేదు, మళ్ళీ నీ ఇష్టానికి వాల్యూవా? నువ్వు ఆగే. నీ ఇష్టం నువ్వు ఎప్పుడు చెప్పాలి? ఎంగేజ్మెంట్ అవ్వకముందు చెప్పాలి. రెండు కుటుంబాలు ఒకటే కుటుంబం అవ్వకముందు చెప్పాలి. ఆయన నువ్వు విక్రమ్ని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. సార్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు సార్. విక్రమ్, నేను అర్థం చేసుకోగలను నువ్వు వరలక్ష్మి గురించి ఆలోచిస్తున్నావని. కానీ ఒక్కడు మాత్రం చెప్పగలను, వరలక్ష్మి నేను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. నువ్వు కొంచెం వెయిట్ చేయాలి, తప్పదు. అయినా నాకు వద్దు సార్. ఏ విక్రమ్? వద్దు సార్. ఏ విక్రమ్? ఎందుకంటే నాకు వరలక్ష్మి అంటే ఇష్టం లేదు. చూసావు వరలక్ష్మి, నీ మీద కొండంత ప్రేమ ఉంది కాబట్టి నువ్వంటే ఇష్టం లేదని చెప్పేస్తున్నాడు. ఇలాంటి బాధ పెట్టి నువ్వేం సాధిస్తావు వరలక్ష్మి, నువ్వేం సాధిస్తావు? నేను అర్థం చేసుకోగలను విక్రమ్, నువ్వెంత నలిగిపోతే ఆ మాట అంటావు. నాకు నిజంగా నీ పెళ్లి ఇష్టం లేదు సార్. నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లి చేసుకోమని నన్ను బలవంత పెట్టారు. అమ్మాయికి వేరే రిలేషన్ ఉందని తెలిస్తే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చని ఈ ప్రయత్నాలన్నీ. చిచ్చి